మా బంధువులను మాత్రం ఎవరిని కూడా మీరు సంహరించకండి. ఆ విధంగా నేను మీకు ఒక ఉపాయం చెప్తాను. ఇది నా రిక్వెస్ట్. మీ యొక్క పాదపద్మాలకి నేను విన్నవించుకుంటున్నాను అనేసి చెప్తుందనమాట. వివాహేరా పూర్వాదీనే కులధర్మాచే నవవధు జనజాయ భవాని రకాచే. మా ఇంట్లో ఒక కులధర్మం ఉంది. మాకు ఒక ఆచారం ఉంది. ఏంటంట, పెళ్లి కంటే ముందు ఈ కొత్త పెళ్లి కూతురు మా ఊరి పొలమెరలో ఉన్నటువంటి భవానీ మందిరం ఏదైతే ఉందో ఆ భవానీ మందిరానికి వెళ్తారు. సేయి ఆపసరే ప్రభు హారిబే ఆమారే నామారి వ బంధు దోష క్షమివ మారే. ఆ సమయంలో నేను ఎప్పుడైతే భవానీ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తానో అప్పుడు నువ్వు వచ్చి నన్ను ఎత్తుకొని పో, అంతేకాని నా బంధువులను ఎవరిని కూడా సంహరించొద్దు అనేసి చెప్తుందనమాట. ఇంకా నా లోపల ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్షమించండి అని చెప్పేసి వేడుకుంటుందన్నమాట. జాహారా చైరానా ధూళి సర్వాంగే స్నానా ఉపపతి చాహే చాహే జతేకే ప్రధాన. ఇంకా ఎవరి చరణ ధూళితో వాళ్ళు మొత్తము కూడా స్నానం చేయాలి అనుకుంటారు. ఎందుకంటే భగవంతుడి యొక్క చరణధూళిని ఆయన ఎవరు, శివుడు తన యొక్క వంటికి రాసుకుంటారు కదా. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తోంది అనమాట. ఆ ఉమాపతి, ఆ శివుడు నీ చరణధూళిని నీ యొక్క ఆయన యొక్క శరీరం అంతా కూడా తను రాసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటాడు కదా. ఇప్పుడు అలాంటి చరణధూళిని 1 సెకండ్ మిస్ అయిపోయా. हेनाधूली प्रसादा नाकराजादी मोरे మారివా కరియా వ్రత బాలీలు తో మారే. ఏమంటుందంటే, ఇప్పుడు ఆ చరణధూళి ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదో, నాకు అనుగ్రహించలేదో, అప్పుడు నేను నా శరీరాన్ని త్యాగం చేసేస్తాను, నేను చనిపోతాను, ఆత్మహత్య చేసేసుకుంటాను అనేసి చెప్తుంది అనమాట. జత జన్మే పాజా తోరా అమూల్య చరానా తావత మారి బసునా కమలలోచన. ఓ కమలలోచనుడా విను, ఎన్ని జన్మలైనా సరే నీ యొక్క పాద పద్మాల కోసం నేను వేచి ఉంటాను అనేసి చెప్తుంది. లేకపోతే నేను చనిపోతాను, అన్ని జన్మలు కూడా చనిపోతాను. ఒకవేళ నువ్వు నాకు దొరకలేదనుకో నేను చనిపోతాను, కానీ నేను ఆ శిశుపాలుడిని వరించను అనేసి తను చెప్తుంది అనమాట. చైలా చైలా బ్రాహ్మణ సత్వర కృష్ణ స్థానే కహగి అయ్యే సకల మోరాని వాదానే. ఆ బ్రాహ్మణుడికి ఆ లెటర్ని ఇచ్చేసి, ఓ బ్రాహ్మణుడు త్వరగా వెళ్ళు, కృష్ణుడికి ఇవ్వు అని చెప్పేసి చెప్తుందనమాట. కృష్ణుడికి వెళ్ళు, ఇవ్వు, నా ఏదైతే ఆవేదన ఉందో అదంతా కూడా కృష్ణుడికి విన్నవింప చెయ్యి అనేసి చెప్తోంది. ఎవరు చెప్తున్నారు ఇదంతా? చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఇదంతా. ఏ మత బలే ప్రభు రుక్మిణి ఆవేశే సకల వైష్ణవగాన ప్రేమ కాదే హాసే. ఆయన రుక్మిణి ఆవేశంలో ఉండి తను ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారనమాట. ఏడుస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ప్రేమ కాదే హాసే. కాదే అంటే ఏడవడము, హాసే ఆ ప్రేమతో నవ్వుతూ ఉన్నారంటే ఏడుస్తూ ఉన్నారంట. हेनारंग हाया चंद्र शेखर मंदिरे चतुर्थी के हरिद्वानी సుని ఉచ్చస్వరే. ఆ చంద్రశేఖర ఆచార్యుడి ఇంట్లో మొత్తం 4 దిక్కుల్లో హరిధ్వని చాలా గట్టిగా మొదలైపోయిందనమాట. అందరూ కూడా ఉచ్చస్వరంతో అందరూ కూడా ఈ హరిధ్వనిని చెప్తూ ఉన్నారనమాట. జాగా 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 డాకే ప్రభు హరిదాస నారదే రకాచే నాచే పండిత శ్రీనివాస. ఇంకా హరిదాస్ ఠాకూర్ వారు ఆయన చేతిలో కట్టె ఉంది కదా, కట్టెని నేలకి కొడుతూ కొడుతూ అందరినీ జాగో 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 అని చెప్పేసి మేల్కొలుపుతూ ఉన్నారనమాట అందరినీ. ప్రథమ ప్రహారే కౌతుక విశేషే ద్వితీయ ప్రహారే గదా పరవేసే. ఫస్ట్ ప్రహారంలో ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఇప్పుడు సెకండ్ ప్రహారంలో గదాధర పండితుల వారు ఎంటర్ అయ్యారనమాట. ఎలా ఎంటర్ అయ్యారు అంటే, సుప్రభాతహన సఖి కారి నిజ సంగే బ్రహ్మానంద తహన బాడాయి బూలే రంగే. ఆ సుప్రభ అనే తన సఖితో తను ప్రవేశించారనమాట.
ఈ బ్రహ్మానందుడేమో జ్యేష్ఠ అతనికి జ్యేష్ఠురాలుగా అంటే పెద్దక్కగా తను అలంకరించుకొని వచ్చాడనమాట. హాతేనాడి కాడేడాలి నేత పరిధాన బ్రహ్మానంద జేహేన బాడాయి విద్యమాన. ఎలా ఉంది అంటే చేతిలో కర్ర, చంకన బుట్ట, చీరను ధరించి పెద్దమ్మ వలె వచ్చిందంట. ఢాకి బాలే హరిదాస కేసాబాతో మారా బాలే జాయి మాతురా మారా. హరిదాసు వాళ్ళని పిలిచి అడుగుతున్నాడు అనమాట, ఎవరు మీరు అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేసి అంటాడనమాట. అప్పుడు ఈ బ్రహ్మానందుడు ఏమంటున్నాడంటే జాయే మథురా అమారా, మేమందరము మథురాకి వెళ్తున్నాము అనేసి చెప్తాడనమాట. శివాస బాలాయ దూయి కాహారావానీత, మీరిద్దరు ఎవరు వనితలు అని చెప్పేసి శ్రీవాసుడు అడుగుతాడనమాట. బ్రహ్మానంద బాలకేనే జిజ్ఞాస వారత. అప్పుడు అంటాడు బ్రహ్మానందుడు ఏమంటాడంటే, ఎవరు అడగకూడదా ఏంటి, మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దా, ఏదో మాట వరుసకి మీరు ఎవరు అనేసి అడిగాము అనేసి చెప్తున్నాడు అనమాట. శ్రీవాస బాలాయే జాని వారేనా జూయాయ హాయా బాలి బ్రహ్మానంద మస్తకాడులాయా. ఏం లేదు, మేము ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నాము అనేసి అంటాడనమాట. అప్పుడు ఇంకా బ్రహ్మానందుడేమో ఓకే అని చెప్పేసి తలూపుతున్నాడు అనమాట. గంగాదాస బాలే ఆయి కోతాయారా హీబా బ్రహ్మానంద బాలే తూమి స్థాన కాని దీబా. అప్పుడు గంగాదాసుడు ఏమంటాడంటే, మరి ఈరోజు ఎక్కడుంటారు మీరు అనేసి అడుగుతారనమాట. బ్రహ్మానందుడు ఏమంటాడంటే, నీవు స్థానం నీయి అనేసి అంటాడనమాట. అంటే ఈరోజు ఎక్కడుంటారు మీరు, మీరు మథురాకి వెళ్తున్నారు అని చెప్పారు కదా, మరి మథురాకి వెళ్తుంటే దారి మధ్యలో వాళ్ళు చీకటి అయింది కదా, వాళ్ళు చీకటిలో చేస్తున్నారు, అందుకే మీరు ఇప్పుడు ఈరోజు ఎక్కడ ఆల్ట్ తీసుకుంటారు అనేసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సో నువ్వే ఇక్కడ మాకు కొంచెం స్థలాన్ని ఇస్తే మేము ఇక్కడే ఆల్ట్ చేస్తాము అనేసి చెప్తున్నారనమాట. గంగాదశ బాలే తూమి జిజ్ఞాసీలా బాడా జిజ్ఞాసీ కార్య నాహి జూట తూమి నాడా. అబ్బో చాలా గొప్ప ఆమెవే, నువ్వు అడిగావు అనేసి అంటుందన్నమాట. ఏమీ లాభం లేదు అనేసి అంటాడనమాట. ఇంత గొప్పగా అడిగావు కదా, ఏం లాభం లేదులే, వెళ్ళమ్మా వెళ్ళు అనేసి బయలుదేరు అనేసి గంగాదాస్ అంటాడనమాట. అప్పుడు అద్వైతాచార్య వస్తారనమాట. అద్వైత బాలాయ ఏత విచారేకి కాజా మాతృసామ పర నారీ కేన దేహాలాజా. అప్పుడు అద్వైతాచార్య వచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పరశ్రీ మాతృతో సమానమే, తల్లితో సమానమే, ఏంటి నువ్వు ఇలానేనా మాట్లాడేది, వాళ్ళు ఏమడిగారు, ఖాళీ స్థలమే కదా అడిగారు అనేసి అంటారనమాట. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడడంలో నీకేమైనా బుద్ధి ఉందా అనేసి తిడుతున్నాడు అనమాట. నృత్య గీతే ప్రియ బడా మరాఠా కూరా ఏతాయా నా చాహదా నా పాయి బాబ్రా చూరా. అప్పుడు ఇంకేమంటున్నాడంటే, వాళ్ళిద్దరు ఆడవాళ్ళు వచ్చారు కదా, మీరిద్దరూ డ్యాన్స్ చేయండి, మా స్వామి ఎవరైతే ఉన్నారో మా స్వామికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము, అందుకని మీరు డ్యాన్స్ చేశారనుకో మీకు చాలా ధనం పొందుతారు మీరు అనేసి చెప్తాడనమాట. అద్వైతేరా వాక్య సూని పారామా సంతోషే నృత్యకారే గదాధర ప్రేమ పారాకాసే. ఆ విధంగా అద్వైతాచార్యుడి యొక్క మాట విన్న తర్వాత సంతోషంతో గదాధర పండితుడు ఆయన డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడనమాట. రామా వేసే గదాధర నాచే మనోహర సమయ ఉచిత గీత గాయానుచరా. మరి గదాధరుడు లోపలికి లక్ష్మీదేవి ఆవాహింపబడిందంట. లక్ష్మీ ఆవేశంతో తను గదాధరుడు చాలా మనోహరంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడంట. ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆయన వేసేటటువంటి అడుగులకి తగ్గట్టుగా అప్పుడు గీతాలు పాడడం మొదలు పెట్టేశారు, వాయిద్యాలు మోగడము మొదలైపోయాయి అనమాట. గదాధర నృత్యాదేకి ఆచే కోనా జేనా విహల్వా హాయియా నాహి కరేనా క్రందానా. ఎప్పుడైతే ఈ గదాధరుడు డ్యాన్స్ చూస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరూ మూర్చపోని వాళ్ళు లేరంటండి, ఏడవని వాళ్ళు లేరంట. వాళ్ళందరి యొక్క కళ్ళల్లో నుంచి ప్రేమ నది ప్రవాహాన్నే పొందుతూ ఉందంట. ప్రేమ నది బాహే గదాధరే నానాయానే. ఆ గదాధరుడు కూడా లక్ష్మీ ఆవేశాన్ని పొంది ఆయన కళ్ళల్లో నుంచి నది ప్రవహిస్తూ ఉందంట. ఆయన కళ్ళల్లో నుంచి ప్రవహించేటటువంటి నీళ్లు ఆ కింద భూమినంతా తడిపేస్తే పృథివీ హాయిలా సిక్త ధన్యకారి భానే. పృథ్వీమాత ఏమనుకుంటుంది అంటే, ఆహా నేను ఈరోజు ధన్యమైపోయాను అని చెప్పేసి భూదేవి అనుకుంటోందంట.
గదాధర హైలాజేన గంగామూర్తి మాతి సత్య సత్య గదాధర కృష్ణేరా ప్రకృతి. ఆ గదాధరుడు గంగా స్వరూపుడు అయిపోయాడనమాట. ఇప్పుడు ఇంకా ఆ తర్వాత గదాధరుడు కృష్ణుడి ప్రకృతి లాగా తను చేస్తూ ఉన్నాడనమాట. కృష్ణుని శక్తిలాగా తను సత్యమే అనేసి అనుకుంటూ ఉన్నారనమాట. ఎందుకు గదాధరుడు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి యొక్క అవతారం తను. ఆ విధంగా ఇప్పుడు ఈ గదాధరుడిని చూస్తే నిజమే, తినేమి సామాన్యమైన వాడు కాదు, ఈయన సాక్షాత్ కృష్ణుడి యొక్క ప్రకృతి శక్తి అనేసి అనుకోవడంలో అందరికీ సత్యం అనిపిస్తోంది అనమాట. అలా చూస్తుంటే తను డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆపనే చైతన్య బాలియా చే బారా బారా గదాధర మోర వైకుంఠే పరివారా. ఎందుకంటే చైతన్య మహాప్రభు కూడా చెప్పేవాడు అనమాట గదాధరుని చూసి, ఈయనేమీ సామాన్యమైన వాడు కాదు, ఈయన వైకుంఠంలో నా కుటుంబీకుడు, నా ఫ్యామిలీ మెంబర్ అని చెప్తూ ఉండేవాడనమాట. చాలాసార్లు మాటికి మాటికి చెప్పేవాడనమాట. జే గాయా జే దేకే సాబా బాసిలేనా ప్రేమే చైతన్య ప్రసాదేకే హా బాహ్య నహి జానే. మరి అక్కడ ఉండి పాడేవాళ్ళు, చూచేవాళ్ళు, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు ఏమంటే ఆ కృష్ణుడి యొక్క ఆ చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ ఆవేశంలో వాళ్ళందరూ కూడా తేలియాడుతూ ఉన్నారంట. అందరికీ కూడా చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం పొందేశారనమాట. ఎవ్వరు కూడా బాహ్య జ్ఞానంలో లేరు. మేము పలానా ఇప్పుడు చంద్రశేఖర్ ఆచార్యుల వాళ్ళ ఇంట్లో ఉన్నాము, ఇప్పుడు రాత్రి అవుతుంది పగలవుతుంది అని వాళ్ళకి ఎవరు కూడా ఈ బాహ్య సోయిలోనే లేరనమాట. ప్రతి ఒక్కరు కూడా చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహంలో ఆయన యొక్క ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారనమాట. హరి హరి బలి కాందే వైష్ణవ మండల చౌదీకే సూనియే కృష్ణ ప్రేమేరా కందనా. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హరి 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 అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారంట. వైష్ణవ మండలి అంతా కూడా ఆనందంతో కోలాహలం చేస్తూ ఉన్నారనమాట. మొత్తం అక్కడున్న అది అంతా కూడా చౌదీకే సూనియా కృష్ణ ప్రేమేరా గ్రంథానా గోపికార వేసే నాచే మాధవానందన. ఆ విధంగా కృష్ణ ప్రేమతో మొత్తం ఆ నాలుగు వైపులో కూడా నిండిపోయింది. ఆ మాధవనందుడు గదాధర పండితుడు గోపికా వేషంలో డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట తను. ఎందుకు లక్ష్మీ ఆవేశంలో వచ్చాడు కదా, ఇప్పుడు తను గదాధరుడు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ పాడుతూ ఉంటే అందరూ హరి హరి అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. హేనా ఈ సామాయే సర్వ ప్రభు విశ్వంబరా ప్రవేశ కరీలాద్య శక్తి వేషధరా. అదే సమయానికి విశ్వంబరుడు శ్రీమతి రాధారాణి లాగా లేకపోతే రుక్మిణీదేవి లాగానో తను లోపలికి ప్రవేశించాడనమాట. ఇప్పుడు ఆగే నిత్యానంద బూడి బాడాయిరా వేసే బక్క బక్క కరి హాటే ప్రేమ రసే బాసే. ముందుగా చైతన్య మహాప్రభు కంటే ముందు నిత్యానంద మహాప్రభు ఒక ముసలావిడ వేషాన్ని వేసుకున్నాడంట. వేసుకొని తను ఏం చేస్తున్నాడంటే ప్రేమ రసంలో మునిగిపోయి వంకర టింకరగా నడుస్తూ ఉన్నాడంట తను. మండలి హాయియా సభా వైష్ణవరహిలా జయ జయ మహాధ్వాని కరితే లాగిలా. అక్కడున్న వైష్ణవులందరూ కూడా జయ జయలు చేస్తూ ఉన్నారనమాట. మండలుగా గ్రూపులుగా వాళ్ళందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉన్నారనమాట. ఒకరు జయ జయకారం చేసేసరికి ఇంకో గ్రూప్ స్టార్ట్ చేస్తుంది. అట్లా అందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉన్నారనమాట. కేహనారే చీనితే ఠాకూరా విశ్వంబరా హేనా లక్షిత వేసా అతి మనోహరా. మరి విశ్వంబరుణ్ణి ఎవరూ కూడా గుర్తించలేకపోతూ ఉన్నారంట. ఎందుకంటే అతి మనోహరంగా ఉన్నాడు తను. తన రూపాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆయన సాక్షాత్ చైతన్య మహాప్రభువే అని చెప్పేసి ఎవరు కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నారనమాట. ఆయన యొక్క మనోహరమైనటువంటి రూపాన్ని చూసి అందరు కూడా ముగ్ధులైపోయారనమాట. నిత్యానంద మహాప్రభు ప్రభురా బడాయి
તારા પાછે પ્રભુ આરા કીચુ ચિહ્న నాయి. మరి ఆ నిత్యానంద మహాప్రభువేమో ముసలావిడ వేషాన్ని వేసుకొని వచ్చాడా. మరి ఈ ముసలావిడ వేషం వేసుకొని వచ్చిన తర్వాత ఆయన వెనక చైతన్య మహాప్రభువు తను రుక్మిణి ఆవేశంతో తను వచ్చాడు కదా. మరి ఆయన ఆయన వేసుకున్నటువంటి వేషము ఎవరినైనా చూడగానే మనం గుర్తుపడతాం కదా. అరే ఇతను ఈ వేషం వేసుకున్నాడు, ఇతను ఈ వేషం వేసుకున్నాడు అని మనం గుర్తుపడతాం. కానీ చైతన్య మహాప్రభుని గుర్తుపట్టేటట్టే లేడంట. ఆయన సాక్షాత్ రాధారాణిలాగా, సాక్షాత్ రుక్మిణీదేవిలాగా కనిపిస్తున్నాడు అనమాట. అసలు దాంట్లో చైతన్య మహాప్రభువుని పోల్చుకోవడానికి లేకుండా ఉందంట. మరి ఆయనే చైతన్య మహాప్రభు అని ఎలా గుర్తుపట్టారు అంటే, ఆయన పక్కకి ముసలావిడ వేషంలో నిత్యానంద మహాప్రభు ఉంటే, నిత్యానంద మహాప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన చైతన్య మహాప్రభు అని చెప్పేసి ఆ విధంగా గుర్తుపెట్టారంట వాళ్ళందరూ కూడా. ఆత ఏవ సబే చీని లేనా ప్రభు ఏయి వేసకే హాలికితే నా పారే ప్రభు సేయి. ఒకవేళ నిత్యానంద మహాప్రభు పక్కకు లేకపోతే చైతన్య మహాప్రభుని గుర్తించే అవకాశమే లేదనమాట. సింధు అయితే ప్రత్యక్ష కి హాయిలా కమలా రఘు సింహ గృహిణికి జానకి ఆయిలా. మరి ఆయన వేషాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోతూ ఉన్నారు కదా. ఏమనుకుంటూ ఉన్నారు అంటే, ఇప్పుడే సముద్రంలో నుంచి ఉద్భవించినటువంటి ఆ అయినటువంటి కమలాదేవి ఆ లక్ష్మియా, లేకపోతే రఘుసింహుడైన శ్రీరామచంద్రుడి యొక్క పత్ని ఆ జానకీదేవి వచ్చిందా అనేసి అనుకుంటున్నారంట. కీవా మహాలక్ష్మి కీవా ఇలా పార్వతి కీవా బృందావనేరా సంపతి మూర్తిమతి. అలా కాదు, లక్ష్మీదేవి వచ్చిందా? కాదు కాదు, పార్వతీదేవి వచ్చింది. అరే అరే కాదు కాదు, సాక్షాత్ శ్రీమతి రాధారాణి వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. కీవా భాగీరథి కీవా రూపవతి దయా కీవా సేయి మహేశ మోహిని మహామాయా. అయ్యో కాదు కాదు, ఈమె గంగాదేవి భాగీరథి అయి ఉంటుంది. అలా కాదు, రూపవతి అయిన రమాదేవి దయాదేవి అయి ఉంటుంది. లేకపోతే ఆ మహేశ్వరుణ్ణి మోహించినటువంటి ఆ మహామాయ అయి ఉంటుంది అనేసి అనుకుంటున్నారనమాట. ఏయి మతే అన్యున్యే సర్వజన జనే నానా చియ ప్రభు రే ఆపనే మోహమానే ఆ జన్మదరియా ప్రభు देखिए जहरा తదాపి లిఖితే నారే తిలార్దే కాతారా. అక్కడ వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుని గుర్తించలేకపోతూ ఉన్నారనమాట. వాళ్ళందరూ మోహితులైపోయి ఒకరితో ఒకరు వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ అనుకుంటున్నారనమాట. అసలు ఆ చైతన్య మహాప్రభువుని గుర్తించేటటువంటి ఆనవాళ్ళు రూపురేఖలు అసలు ఏమి కూడా కనిపిస్తలేదనమాట. ఎందుకంటే ఆ మేకప్లో సాక్షాత్తు అయిన శ్రీమతి రాధారాణి లాగానే, సాక్షాత్తు రుక్మిణీదేవి లాగానే, లక్ష్మిలానే కనిపిస్తున్నాడు అనమాట. లక్ష్మి అయితేంది, రాధారాణి అవుతుంది, రుక్మిణి అవుతుంది, అందరూ కూడా ఆయన యొక్క శక్తి అంతా కూడా ఆయనే. అంజేరాకి దయాయి నా పారే చినీతే ఆయి బాలే లక్ష్మికి బాయిలా నాచితే. ఇతరుల సంగతి ఏం చెప్తానులే కానీ అక్కడ కూర్చున్నటువంటి ఆయి సచీమాత కూడా గుర్తుపట్టలేకపోతుందంట. సాక్షాత్ నిజంగానే లక్ష్మి వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తుందేమో అనేసి తను అనుకుంటుంది అనమాట. అచింత్య వ్యక్త కీవా మహాజోగేశ్వరి భక్తిరా స్వరూప హైలా పని శ్రీహరి. ప్రభు శ్రీహరి తనే అచింత్యమైన వాడు, మహాయోగేశ్వరుడు, భక్తి స్వరూపురాలుగా తనే అయ్యాడు. మహామహేశ్వర రాజే రూప దేకియా మహామోహ పాయిలేనా పార్వతి లహిలా. మహామహేశ్వరుడైనటువంటి ఆ హరుడు, ఆ శివుడే పార్వతితో పాటు ఆయన యొక్క రూపాన్ని చూస్తే మోహపోతాడు. కానీ తబేజైన హీల మోహ వైష్ణవ సభరా పూర్వానుగ్రహ చే హేతు తారా. ఈ నాటకం కంటే ముందే అద్వైతాచార్య ఇంకా శ్రీవాస పండితులు ఏమంటారు, ఓ లేదు 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 లేదు, మేము రాము, మేము చెయ్యము, మేము చూడము అంటారు. ఎందుకంటే మేము మోహపోతామని వాళ్ళకి తెలుసు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరేమీ మోహపోరు అనేసి చెప్తాడు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు అలాంటి ఆ రూపాన్ని, ఆ వేషాన్ని చూస్తే కూడా వీళ్ళెవరు కూడా మోహపోవట్లేదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళెవరు కూడా మోహ చెందకుండా ఆ అనుగ్రహాన్ని చైతన్య మహాప్రభు ఇచ్చాడనమాట. కానీ హరుడితో కలిసి పార్వతీదేవి ఇద్దరు వస్తే కూడా ఆయనను చూసి ఇద్దరు కూడా మోహపోయేటటువంటి ఆ మోహన రూప దర్శనాన్ని తను ఇస్తూ ఉన్నాడనమాట. కృపాజల నిధి ప్రభు హాయిలా సబారే సబరా జనని బాబా హాయిలా అంతారే.
ఆ విధంగా కృపా జలనిధి అయినటువంటి ఆ మహాప్రభు అందరిపైన కూడా తన కృపని ఇస్తూ ఉన్నాడనమాట. కానీ ప్రతి ఒక్కరు కూడా తనని ఏమనుకుంటున్నారు, జగజ్జనని మాత అనేసి అనుకుంటున్నారు. సాక్షాత్ ఆ శ్రీమతి రాధమ్మనే వచ్చేసింది, సాక్షాత్ ఆ లక్ష్మీదేవి వచ్చింది అని వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా. అందరి హృదయాల్లో కూడా ఆయనని ఇప్పుడు అమ్మ అనే భావంలో ఉన్నారనమాట అందరూ కూడా. పరలోక హైతే జనా ఇలా జనాని ఆనందే క్రందన కరే ఆపన జాని. ఈ జనని ఆ పరలోకం నుంచి వచ్చి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడానికి వచ్చింది అని వీళ్ళందరూ ఉన్నారనమాట. ఆ విధంగా వాళ్ళ ఆనందంలో తమను తాము మర్చిపోయి వాళ్ళందరూ కూడా ఏడ్చేస్తూ ఉన్నారనమాట. ఏ మత అద్వైతాది ప్రభు రే దేకియా కృష్ణ ప్రేమ సింధు మాజే బూలినా బాసియా. అద్వైతాచార్యులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రముఖ వైష్ణవులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఆ కృపా సింధు, ఆ చైతన్య మహాప్రభు యొక్క కృపలో ఆ సింధువులో వాళ్ళందరూ కూడా మునిగి తేలుతూ ఉన్నారనమాట. జగత జనని భావే నాచే విశ్వంబరా సమయ ఉచిత గీత గాయానుచరా. మరి చైతన్య మహాప్రభుడి జగత్తుకే జగనిలాగా తను ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నృత్యానికి తగ్గట్టుగా పాటలు పాడడం మొదలు పెట్టేశారనమాట. हेना दाड़ाईते केहा नारे कोना जना कोना ప్రకృతిర భావే నాచే నారాయణ. మరి నారాయణుడు ప్రకృతి స్వభావంతో ఆ దేవతా శ్రీలాగా తను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎవరన్న సంగతి తెలుసుకునే శక్తి ఎవరికి కూడా లేదు. కాకానా ఓ బాలాయ ద్విజ కృష్ణకి ఇలా తకన రుజియే జేనా విదర్భేరా బాలా. ఒకసారేమో ఏమంటున్నాడంటే కృష్ణుడు బ్రాహ్మణుడితో వచ్చాడా అని చెప్పేసి అంటూ ఉన్నాడంట. అటు ఇటు అక్కడ తిరుగుతూ చైతన్య మహాప్రభు వచ్చేసాడా కృష్ణుడు, వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు కృష్ణుని తీసుకొని వచ్చాడా అనేసి అడుగుతూ ఉన్నాడంట. ఆ విధంగా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఆ విదర్భరాజు అయినటువంటి పుత్రిక అయినటువంటి రుక్మిణీదేవా అని అనిపిస్తుంది అనమాట అలా మాట్లాడినప్పుడు. నాయనే ఆనందధారా దేకియే జకానా మూర్తిమతి గంగా జేనా రుజియే తకానా. మరి ఆయన ఆ విధంగా చేస్తూ ఉంటే కూడా ఆయన కళ్ళల్లో నుంచి అశ్రుధారలు కారిపోతూ ఉంటే మరి సాక్షాత్ గంగాదేవి అయి ఉంటుంది అని చెప్పేసి అలా కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారనమాట. డాలియా డాలియా ప్రభు నా చేయ కానే సాక్షాత్ రేవతి జేనా కాదంబరి పానే. ఆయన డ్యాన్స్ చేసేటప్పుడంట తూలుతూ ఉన్నాడంట, తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నాడంట. అరే కాదు కాదు, ఇప్పుడు వచ్చినటువంటి ఆవిడ సాక్షాత్ రేవతి, ఆ బలరాముడి యొక్క భార్య అయినటువంటి రేవతి. తను కాదంబరిని తాగి వచ్చి ఉంటుంది, అందుకే తను తూలుతూ తూలుతూ డ్యాన్స్ చేస్తోంది అనేసి అనుకుంటూ ఉన్నారనమాట. ఒకసారేమో క్షేణాబాలే చలాబా ఆడాయి బాజా బృందావనే గోకుల సుందరి బావా రుజియే తాకానే. కాదు కాదు, ఢలియా ఢలియా ప్రభు నాచయే జకానే బావా వేసే జకానా వాటాసే మహాచండి హే నా సాబే రుజిన ప్రకాశే. ఒక్కొక్కసారి మహాప్రభు గట్టి గట్టిగా నవ్వేసరికి అమ్మో కాదు కాదు ఇప్పుడు వచ్చింది చండి అనేసి అనుకున్నారంట. ఆ మహాచండి ఇప్పుడు ప్రత్యక్షమైంది అనేసి అనుకున్నారంట. క్షణ బాలే చెలబాడా ఈ జాబా బృందావనే గోకుల సుందరి బావా రుజియే తకానే. ఒకరేమో ఒకసారి ఏమన్నాడు అంటే పెద్ద ఆవిడ రూపంలో నిత్యానందుడు వచ్చాడు కదా, అయితే చెప్తాడనమాట, పెద్దమ్మ పద మనం బృందావనం వెళ్దాం అనేసి అంటున్నాడనమాట. అలా అనేసరికి అయితే ఈయన సాక్షాత్ శ్రీమతి రాధారాణి అనేసి అనుకున్నారంట. వీరాసనే క్షణే ప్రభు బాసే ధ్యానకరి సభై దేకే జైన మహా కోటి జోగేశ్వరి. ఒకసారేమో వీరాసనంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడంట. అలా చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా కాదు యోగేశ్వరి సాక్షాత్తు వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. అనంత బ్రహ్మాండే జత నిజ శక్తి ఆచే సకల ప్రకాశే ప్రభు రుక్మిణి రకాచే.
ఆ విధంగా అనంత బ్రహ్మాండ లోకాల్లో తను చేసేటటువంటి ఏదైతే తన శక్తి ప్రదర్శన ఏదైతే ఉందో ఆ అన్ని రకాల శక్తి ప్రదర్శనని ఇప్పుడు ఈ రుక్మిణి వేషంలో తను అన్ని రకాల శక్తి ఆ ప్రకాశాన్ని ఇప్పుడు వీళ్ళందరికీ కూడా దర్శింపచేస్తూ ఉన్నారనమాట. వ్యాపదేశ మహాప్రభు సికాయా సాబారే పాచే మోరా శక్తి కోనా జనే నింద నా కరే. అంటే చైతన్య మహాప్రభుకు ఉన్నటువంటి శక్తిని ఎవరు కూడా చూసి దానిని ఎవరు కూడా నిందించొద్దు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇదంతా కూడా లౌకికంగా కనిపించవచ్చు, లేకపోతే నాటకంగా కనిపించవచ్చు, వాళ్ళు చూసేటటువంటి దృష్టిలో లోపంగా ఉండిండొచ్చు. కానీ అలా కాదు, చైతన్య మహాప్రభు అనంత బ్రహ్మాండ లోకాల్లో తను చూపించేటటువంటి ఏదైతే శక్తి ఉందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తను ప్రదర్శింప చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అక్కడ జరిగేటటువంటి లీలలన్నీ కూడా వైకుంఠ లీలలు. ఆయన వైకుంఠనాథుడు, ఆయన ఇష్టం. ఎవరితో ఎప్పుడు ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి లీల చేయాలనుకుంటాడో అది ఆయన ఇష్టం. మనము కంట్రోల్ చేయం కదా, ఆయనకు నచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. లౌకిక వైదిక జేత కీచు కృష్ణ శక్తి సబారా సన్మానే హాయా కృష్ణ దృఢ భక్తి. లౌకికంగా వైదికంగా ఎన్ని రకాల కృష్ణ శక్తులు ఉన్నాయో అన్నీ కూడా ఈ మరి అన్నింటినీ కూడా మనం సన్మానం చేయడం వల్ల, అంటే వాటన్నింటినీ కూడా మనం గౌరవించడం వల్ల మనకి ఏమొస్తుందంట, కృష్ణ భక్తి వస్తుంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం ఈ కృష్ణుడి యొక్క లీలల్ని ఎప్పుడైతే సమ్మతిస్తామో, మనం ఎప్పుడైతే ఆయన యొక్క లీలగా మనం దీన్ని గ్రహిస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మన లోపల ఉన్నటువంటి భక్తి దృఢమవుతుంది. దేవద్రోహి కరేలే కృష్ణేరా బాడా దుఃఖ గాన సహ కృష్ణ పూజ కరిలేసే సుఖ. అలా కాకుండా దైవద్రోహం చేస్తే, అంటే తీసివేస్తే అందరూ ఏమనుకుంటారు, ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే సాక్షాత్ దేవదేవుడు రాముడిలాగా కృష్ణుడిలాగా మానవ రూపంలో వచ్చి ఇలా చైతన్య మహాప్రభులాగా వచ్చి ఆయన చేసేటటువంటి లీలా మానుష్య లీల ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా అర్థం చేసుకునే శక్తి ఉండదు. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే దూషిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా అప్పుడు దేవద్రోహం ఎవరైతే చేస్తారో కృష్ణుడు కూడా బాధపడతాడంట. అందుకనే ఎవరైతే అందరూ కూడా కుటుంబ సరిపరివార సమేతంగా కృష్ణుడిని పూజిస్తారో అప్పుడు కృష్ణుడు సంతోషిస్తాడంట. ఘన సహ కృష్ణ పూజ కరిలేసే సుఖ. అందరూ కూడా కలిసి కృష్ణుని పూజ చేస్తే కృష్ణుడు కూడా చాలా ఆనందపడతాడనమాట. దేవద్రోహ కరీలే కృష్ణేరా బడా దుఃఖ. ఎప్పుడైతే ఈ దేవద్రోహం చేస్తారో అప్పుడు కృష్ణుడు బాధపడతాడనమాట. జేసికాయ కృష్ణచంద్ర సేయి సత్యహాయ భాగ్య పాపిష్టమాతి తాహిలాయా. మరి ఇప్పుడు కృష్ణచంద్రుడు ఏదైతే చెప్తున్నాడో అదే సత్యము. కానీ అభాగ్యులు పాపిష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని స్వీకరించరు, వీటిని ఆమోదించరు. సర్వశక్తి స్వరూపే నాచయే విశ్వంబరా కేహనా హి దేకే హేనా నృత్య మనోహరా. మరి ఈ విశ్వంబరుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తను నాట్యం చేస్తూ ఉన్నాడు. సర్వశక్తి స్వరూపంతో తను నాట్యం చేస్తూ ఉన్నాడు. మరి ఎలా ఉందంట ఇది, కే నాహి దేకే హేనా నృత్య మనోహర. అసలు ఇంకా అది చూసిన తర్వాత మనం ఏది కూడా చూడాలని అనుకోమండి, అంత మనోహరంగా ఉందన్నమాట. అది చూస్తే చాలు రెండు కళ్ళు ఇంకా సార్థకం అయిపోతాయి అన్నమాట. జే దేకే జే సూనే జేవా గాయా ప్రభు సంగే సబయి బాసేన ప్రేమ సాగర తరంగే. చూసేవారు, వినేవారు, అక్కడ ప్రభు డ్యాన్స్ చేస్తుంటే గానం చేసేవాళ్ళు అందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ తరంగాల్లో తేలాడుతూ ఉన్నారనమాట. జే దేకే జే సూనే జేవా గాయా ప్రభు సంగే. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే పాడుతున్నారో చైతన్య మహాప్రభు సాంగత్యంలో వాళ్ళందరూ కూడా ప్రేమ తరంగాల్లో తేలుతున్నారనమాట. ఏక వైష్ణవే రజత నాయనే రజలా సేయి జన మహావన్య వ్యాపిల సకలా. ఒక్క వైష్ణవుడి యొక్క కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి ఆ ప్రేమ ప్రవాహ వరదనే ఎలా ఉంది అంటే ఆపదనే ముంచుకొచ్చే అంత విధంగా ఆ ప్రేమ వరద కారిపోతూ ఉందంట. ఆద్యాశక్తి వేసేనాచే ప్రభు గౌర సింహ సుకే దేకే తారా జయత చరణేర భృంగా. ఆ విధంగా ఈ గౌరసింహుడు ఆ వేషంలో నాట్యం చేస్తూ ఉంటే ఆయన డ్యాన్స్ చేసేటప్పుడు ఆయన యొక్క పాదాలని
అందరూ కూడా దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా అనంతమైనటువంటి సుఖాన్ని వాళ్ళందరూ కూడా పొందుతూ ఉన్నారనమాట. వాళ్ళ లోపల అందరికీ కూడా అష్టసాత్విక వికారాలు వచ్చాయి. కంప స్వేద పుల్లక శూరాంతనాయి మూర్తిమతి భక్తి హైలా చైతన్య గోసాయి. అది చూస్తూ ఉంటే కంపించిపోతున్నారు, వాళ్ళకి స్వేదనం కలుగుతోంది, పులకింతలు వస్తున్నాయి, అశ్రువులు అంతమే లేకుండా ఉందన్నమాట. ఆ విధంగా మొత్తము కూడా అక్కడ అంతా కూడా భక్తిదేవి ప్రత్యక్షమైనట్టుగా ఉంది అనమాట. అందరు కూడా ఆ విధంగా భక్తిలో మునిగిపోయినారనమాట. నా చేనాట కూరాధారి నిత్యానంద హాత సేకటాక్ష స్వభావ బాలితే శక్తి కాత. ఆ నిత్యానందుడి యొక్క చెయ్యి పట్టుకొని తను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఆయన ఇచ్చేటటువంటి కరుణ వీక్షణాలు కానీ, ఆయన కురిపించేటటువంటి కృపని వర్ణించే శక్తి ఎవరికి ఉందండి? సమ్ముఖే దేవుటి దారే పండిత శ్రీమానా చతుర్దేకే హరిదాస కరే సావధాన. శ్రీమాన్ పండితుడేమో కాగడ పట్టుకున్నాడు, తర్వాత హరిదాస్ ఠాకూరు ఆ మొత్తం అందరి ప్రేక్షకులందరినీ కూడా సావధానం చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇంకా వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకొని రావాలి కదా, అందుకని చెప్పేసి అందరికీ కూడా సావధానం చేస్తూ ఉన్నాడు అనమాట. హే నాహి సామాయే నిత్యానందాలధరా పడిలా మూషిత హాయి పృథవీ ఉపరా. ఆ సమయంలో నిత్యానంద మహాప్రభు ఢమేల్మని కింద పడిపోయాడంట, మూర్చపోయాడంట. కోతాయా బాగేలా బూడి బాడాయిరా సాజా కృష్ణ వేసేవి హల్వా హాయిలా నాగరాజా. భలే వేషం వేసుకొని వచ్చాడండి, ముసలమ్మ వేషం వేసుకొని వచ్చాడు, పెద్దమ్మలాగా వచ్చాడు. అదంతా ఎక్కడ పోయిందో ఏమో. ఇప్పుడు ఆ నాగరాజుడు డమేల్మని భూమి మీద పడిపోయాడు, ఎందుకంట ఆ కృష్ణావేశంలో తను పడిపోయాడనమాట. జయి మాత్ర నిత్యానంద పాడిలా భూమితే సకల వైష్ణవగాన కాందేచారి బీతే. ఆ నిత్యానందుడు ఎప్పుడైతే కింద పడి మూర్చపోయాడో ఆ వైష్ణవులు అందరూ కూడా 4 వైపులా వచ్చేసి వాళ్ళందరూ కూడా చూసి ఏడుస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా అద్భుత హైల కృష్ణ ప్రేమేరా క్రందన సకల కారాయ ప్రభు శ్రీ సచినందన. అసలు అక్కడ కృష్ణ ప్రేమ క్రందనం ఎంత అద్భుతంగా జరుగుతోంది అంటే ఈ శ్రీ సచినందనుడు అన్ని కార్యాలు తనే చేసేస్తూ ఉన్నాడండి. అక్కడ కారోగాలధారి కేహ కాందే ఉచ్చారాయ కాహారో చరానధారి కేహ గడి ఛాయా. ఒకరినొకరు కౌగలించుకొని ఏడ్చేస్తూ ఉన్నారంట. ఒకరొకరేమో వాళ్ళ పాదాలని ఇంకొకరి పాదాలను పట్టుకొని కింద పడి పొరలాడి ఏడ్చేస్తూ ఉన్నారంట. క్షణికే ఠాకూర గోపీనాథే లోకే కరీ మహాలక్ష్మి బావే ఊటే గటారావు పారి. కొంతసేపట్లో మహాప్రభు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి గోపీనాథ్ విగ్రహాన్ని పట్టుకున్నాడంట. లక్ష్మీ ఆవేశంలో విష్ణు సింహాసనం పైకెక్కి గోపీనాథ్ని పట్టుకొని కూర్చున్నాడు అనమాట. సన్ముఖే రాహీలా సాబే జోడా హస్తకారి మోరాస్తావా పాడా బాలే గౌరంగా శ్రీహరి. ఆ భక్తులందరూ కూడా ఎదురుగా వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నారనమాట. నమస్కరిస్తూ ఉంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, నా స్తవాన్ని పాడండి అని చెప్పేసి చెప్తున్నారు. మోరా స్తవా పాడా, నన్ను కీర్తించండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. వెంటనే వినగానే జనని ఆవేశ రుజి లేనా సర్వగానే సేయి రూప పాడే స్తుతి మహాప్రభు సునే. ఎప్పుడైతే ఆ విధంగా నా స్తవాన్ని చెయ్యండి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఏ భావంలో ఉన్నారు? జగత్ జనని వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అందుకనేసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆ జనని ఆవేశంలోనే ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయనకి పుత్రుల్లాగా అయిపోయారనమాట. ఆ తల్లిని వేడుకున్నట్టుగా వేడుకుంటున్నారనమాట. కొందరు ఏం చేస్తున్నారంటే లక్ష్మీదేవి స్తవాన్ని చదువుతూ ఉన్నారనమాట. మరి కొందరేమో కేహా పాడే లక్ష్మీ స్తావా కేహా చండి స్తుతి సాబే స్తుతి పాడే జా హరాజే నమతి. కొందరు లక్ష్మీ స్తవం చేస్తున్నారు, కొందరు చండీ స్తవం చేస్తున్నారు. ఎవరికి ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా వాళ్ళ అభిప్రాయాన్ని ప్రకారంగా వాళ్ళు స్తుతి చేయడం మొదలు పెట్టారనమాట. జయ జయ జగత జనని మహామాయా దుఃఖిత జీవేరే దేహ రంగ పద ఛాయా. ఓ జయము జగజ్జనని, ఓ మహామాయ, నీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖజీవులందరికీ కూడా నీ పాదపద్మాల నీడనివ్వమ్మా అని చెప్పేసి
వేడుకుంటూ ఉన్నారనమాట. జయ జయ అనంత బ్రహ్మాండ కోటీశ్వరి తుమి జూగే జూగే ధర్మ రాకావతారి. ఏమంటున్నారంటే నువ్వే మొత్తం అనంత బ్రహ్మాండ నాయకురాలివి నువ్వే, నీకు జయము జయము అనేసి చెప్తున్నారు. నువ్వే ప్రతి యుగంలో కూడా అవతరించి ధర్మాన్ని రక్షిస్తున్నావు అని చెప్పేసి కీర్తిస్తున్నారనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరే తోమారా మహిమా బాలితే నా పారే అన్నే కేవదివే సీమా. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నీ యొక్క మహిమని వర్ణింపలేరు. మరి అలాంటి నీ యొక్క కీర్తిని ఎలా వర్ణించగలరు, ఎవరు వర్ణించగలరు? జగత్ స్వరూప తుమి సర్వశక్తి తుమి శ్రద్ధ దయాలజ తుమి విష్ణు భక్తి. నువ్వే జగత్స్వరూపనివి, నువ్వే సర్వశక్తి మంత్రాలు శ్రద్ధవి దయవి లజ్జా స్వరూపానివి, నీవే విష్ణు భక్తి స్వరూపినివి అని చెప్పేసి వేడుకుంటున్నారనమాట. చేత విద్యా సకాల తోమారా మూర్తి భేద సర్వ ప్రకృతి శక్తి తుమి కాహే వేద. మరి ఈ సర్వ విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవే, సర్వ ప్రకృతి యొక్క శక్తి కూడా నీవే, ఈ వేదాలన్నీ కూడా అవే చెప్తున్నాయి అని చెప్తున్నారు. నిఖిల బ్రహ్మాండగా నేరా తుమి మాతాతే కేతో మారా స్వరూప కహితే పారే కథ. ఈ సకల బ్రహ్మాండాలకి నీవే తల్లివి, నీవే స్వరూపానివి. మరి నిన్ను వర్ణించేటటువంటి సమర్థులు ఎవరున్నారు? త్రిజగత హేతు తుమి గుణత్రయమాయి బ్రహ్మాది తో మారే నాహి జానయ్యే కహి. ఈ 3 జగాల్లో అంటే ముల్లోకాల్లో ఈ త్రిగుణమైవి నువ్వే, బ్రహ్మాదులు కూడా నిన్ను తెలుసుకోలేరు. సర్వాశ్రయ తుమి సర్వ జీవేరావా సాతి తుమి ఆద్యా వికార పరమ ప్రకృతి. నువ్వు సర్వాశ్రయురాలివి, సర్వజీవులకి వసతిని కలిగించేటటువంటి స్వరూపినివి, నువ్వు ఆదిశక్తివి, అవికారమైనటువంటి ప్రకృతివి. జగత జనని తుమి ద్వితీయ రహిత మహి రూపే తుమి సర్వ జీవపాల మాత. నువ్వు అద్వితీయురాలివి, నీకు సమానమైన వాళ్ళు ఎవరూ లేరు. ఆ పృథ్వీ రూపంలో జీవులందరినీ కూడా పాలించే తల్లివి నీవే. జల రూపే తుమి సర్వ జీవేరా జీవానా తోమసా జరీలే కండే ఆశీస బంధన. ఈ జల రూపంలో సర్వజీవులకి కూడా జీవనాన్ని ఇచ్చేటటువంటి నువ్వే. తర్వాత నువ్వు తలుస్తే ఈ అందరూ కూడా ఈ బంధనాల్లో చిక్కుకొని ఉన్నారే, ఆ బంధనాలన్నింటినీ కూడా తొలగించే శక్తి నీకే ఉంది. సాధు జన గృహే తుమి లక్ష్మీమూర్తి మాతి ఆ సాధు రగారే తుమి కాలరూపకృతి. మరి సాధువులు ఎవరైతే ఉన్నారో, సజ్జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో నువ్వు మూర్తి భవించినటువంటి లక్ష్మీ స్వరూపానివి. ఎవరైతే అసాధులు ఉన్నారో, ఎవరైతే దుర్జనులు ఉన్నారో వాళ్ళకి నువ్వు కాల స్వరూపనివి. తుమి సే కారాహ త్రి జగతేర సృష్టి స్థితి తో మన బజిలే పాయా త్రివిధ దుర్గతి. మరి 3 జగత్తులని నువ్వే సృష్టించావు, నువ్వే లయింపచేస్తూ ఉంటావు. నిన్ను భజింపని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జీవులు ఏమవుతారు అంట, దుర్గతి పాలవుతారు అని చెప్పేసి కీర్తిస్తూ ఉన్నారనమాట. తుమి శ్రద్ధ వైష్ణవేరా సర్వత్ర ఉదయ రాకహ జనని దియా చరణే రచాయా. ఆ విధంగా ప్రతి వైష్ణవులు కూడా నీ పట్ల నీ యొక్క పాదపద్మాల పట్ల శ్రద్ధను కలిగింప చేసి ఉంటావు. వాళ్ళందరినీ కూడా నువ్వు కాపాడుతూ ఉంటావు. తోమారా మాయామగ్న సకల సంసారా తుమి నా రాకిలే మాత కే రాకి బేయారా. మరి నీ వాళ్ళని నువ్వు రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారమ్మా? వీళ్ళందరినీ కూడా నీకంటే గొప్ప తల్లి ఎవరున్నారు రక్షించడానికి? మరి ఇంకెవరు రక్షిస్తారు? సాబారా ఉద్దారాలాగి తోమారా ప్రకాశ దుఃఖిత జీవేరే మాత కర నిజ దాస. మరి నువ్వు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇలాంటి అవతారాన్ని ఎందుకు తీసుకున్నావు అంటే ఈ జీవులందరినీ కూడా రక్షించడానికి, వీళ్ళ దుఃఖాన్ని దూరం చేయడానికి నువ్వు ఇప్పుడు అవతారం తీసుకున్నావు. అందుకని చెప్పేసి కర నిజ దాస, మా అందరినీ కూడా నీ దాసులుగా స్వీకరించు. బ్రహ్మధీరా వంద్య తుమి సర్వభూత బుద్ధి తోమస జరీలే సర్వ మంత్రధీరా శుద్ధి. మరి అందరి జీవుల్లో కూడా బుద్ధి రూపంలో నువ్వే ఉన్నావు. తర్వాత ఈ బ్రహ్మ రుద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్ను పూజిస్తూ ఉంటారు. మరి ఈ వేదాలు మంత్రాలు అన్నీ కూడా ఎప్పుడైతే నిన్ను కీర్తిస్తాయో అప్పుడే అవి శుద్ధమవుతాయి. ఏ ఈ మత స్తుతి కరే సకల మహా
మహంత వరముఖ మహాప్రభు సునయే నితాంత. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి మహామహంతులు ఎవరైతే ఉన్నారో, మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి సంతోషం కలిగే విధంగా వీళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఈ కీర్తనలన్నీ కూడా చైతన్య మహాప్రభు వింటూ ఉన్నాడనమాట. వీళ్ళు కీర్తించేటటువంటి కీర్తన ఆ సాక్షాత్ దేవదేవుని ఏ విధంగా అయితే కీర్తిస్తారో అదే కీర్తనని అమ్మగా భావిస్తున్నారు కాబట్టి ఈశ్వరిగా తన సేమ్ కీర్తనని ఆ విధంగా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారనమాట. పూన పూన సాబేదండ ప్రాణామకరియా పూన స్తుతి కరే శ్లోక పడియా పడియా. వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ కింద పడి దండ ప్రాణామాలు చేస్తున్నారంట, మళ్ళీ మళ్ళీ కూడా స్తుతి చేస్తూ ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా. సబే లాయిలా మాతతో మారా సరానా శుభ దృష్టి కర తోరా పదే రహుమనా. అందరూ కూడా ఆమె చరణాలకి శరణాగతి పొంది ఏమంటున్నారంటే, ప్లీజ్ ప్లీజ్ అమ్మ మీ యొక్క దృష్టిని మా అందరి మీద సారింప చెయ్యి, నీ శుభ దృష్టిని మా అందరి మీద ప్రసరింప చెయ్యి అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నారనమాట. ఏయి మాత సబేయి కారేనా నివేదన ఊర్ధ్వబాహుకారి సబే కారేనా క్రందన. ఆ విధంగా అందరూ ప్రార్థిస్తూ రెండు చేతులు పైకెత్తి ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నారనమాట. గృహమాజే కాందే సభా పాతివ్రత గాన ఆనంద హాయిల చంద్ర శేఖర భావన. ఇంకా ఆ ఇంట్లో ఉన్నటువంటి పతివ్రత గానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారంట. మొత్తం ఈ చంద్రశేఖర ఆచార్యుల వాళ్ళ ఇల్లంతా కూడా ఇలాంటి ఆనందంతో మునిగిపోయి ఉందన్నమాట. ఆనందే సకాలలోక బాహ్య నహి జానే హే నహి సమాయే నిసి హైలావసానే. మరి ఆ ఆనంద సమయంలో ఎవరు కూడా బాహ్య జ్ఞానంలో లేరనమాట. అందరూ కూడా నిశా అవసనంలోనే ఉన్నారనమాట. అలాంటి దాంట్లోనే ఉన్నారు. అయితే అదే సమయానికి నిశా ఆవాస అంటే రాత్రి అయిపోయిందనమాట. నెమ్మదిగా చీకటి అయిపోయి తెల్లారపోతుందన్నమాట. హైసే సమయే నిసి హైలా ఆవాసానే. ఇంకా చీకటి అయిపోయి తెల్లవారుజామున వస్తుందన్నమాట. ఇంకా అప్పుడు అందరికీ కూడా గుండెల మీద వజ్రపాతం అయినట్టుగా అయిపోతుంది అనమాట. ఆనందే నా జానే లోక నీసి బేలా సేసా దారుణ అరుణాసి బేలా పరవేశా. ఇంకా అప్పుడే దారుణమైన సంఘటన అయిపోయింది. ఏంటి అంటే సూర్యుడు ఉదయించడం మొదలుపెట్టాడనమాట. అసలు ఆ రాత్రంతా ఎలా గడిచిపోయిందో ఎవరికి కూడా తెలియదు. పోహాయిలా నీసిహైలా నృత్యావసాన. మరి ఎప్పుడైతే సూర్యోదయం అయిపోయిందో ఇప్పుడు ఈ నృత్యం కూడా అవసాన స్థితికి వచ్చేసింది. బాజీలా సాబారా బూకే జేనా మహాబానా. ఆ విధంగా అందరు వక్షస్థలంలో బాణాలతో కొట్టినట్టుగా అయిపోయిందంట. అందరు గుండెల్లోకి బాణాలు గుచ్చుకుపోయినట్టుగా అయ్యిందంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయించడం మొదలు పెట్టాడో. చామకిత హాయి సబే చారిదికే ఛాయా పోహాయిలా నిసికారి కాదేవు బారాయా. అందరూ కూడా పాపము కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, నాలుగు దిక్కుల్లో తిరిగి చూస్తూ ఉన్నారనమాట. అయ్యో రాత్రి అయిపోయిందే ఎలా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారనమాట. కోటి పుత్ర సోకేవో ఏకేతా దుఃఖ నాహే జే దుఃఖ జన్మీల సభా వైష్ణవ హృదయ. పుత్రశోకం చాలా గొప్పదని చెప్తారు కదా. 1,000,000 మంది పుత్రులు పోతే ఎంత దుఃఖం ఉంటుందో ఆ దుఃఖం కూడా చిన్నదేనంటే ఇప్పుడు వాళ్ళు ఏడ్చేటటువంటి ఆ ఏడుపు ముందు అదంతా కూడా అంతకంటే ఎక్కువగా వీళ్ళందరూ ఏడుస్తున్నారనమాట. జే దుఃఖే వైష్ణవాస బారునేరా చాహే ప్రభుర కృపాయ లాగి భస్మనహి హాయే. మరి ఎప్పుడైతే ఈ సూర్యుడు రావడంతో ఈ వైష్ణవులందరూ ఏడుస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క దుఃఖాన్ని చైతన్య మహాప్రభు వాళ్ళందరిపైన ఆయన దృష్టిని సారింపచేసి వాళ్ళ దుఃఖాన్ని అంతా కూడా హరింపచేశాడనమాట, భస్మం చేశాడనమాట. ఏ రంగారాహి బహేనా విషాద భావియా తయేవ గౌరచంద్ర కరేలైహా కాందే సభా భక్త గణ విషాద భావియా పతివ్రత గణ కాందే భూమిలే పడియా. అలాంటి విషాదమైనటువంటి లీలలని గౌరచంద్రుడు చేస్తూ ఉన్నాడనమాట. మరి భక్తులందరూ కూడా ఈ విధంగా ఏడుస్తూ ఉన్నారు. తర్వాత భూమి మీద పడి ఎవరైతే ఈ
పతివ్రత గణం ఉన్నారో వాళ్ళందరూ కూడా హరే కృష్ణ మాతాజీ వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. జతనారాయణి శక్తి జగత జనని సేయి సబాయి ఆచే వైష్ణవ గృహాని. ఇంకా జగజనైనటువంటి నారాయణి శక్తి వాళ్ళందరి యొక్క గృహిణులుగా తనే అయిపోయాడనమాట. తర్వాత అన్యోన్యకాందే సభా పతివ్రత గణ సేయి బదరేన సచీ దేవి రచరణ. పతివ్రత స్త్రీలందరూ కూడా ఆ సచీదేవి యొక్క కాళ్ళను పట్టుకొని ఏడుస్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరి యొక్క భార్యల ఆవేశంలో చైతన్య మహాప్రభు వచ్చేసాడు అక్కడికి. ఆ విధంగా అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా వచ్చి సచీమాత కాళ్ళను పట్టుకొని ఏడుస్తూ ఉన్నారనమాట. ఆయన రకరకాలుగా ఆవేశాలని తను ప్రదర్శన చేస్తున్నాడు. చౌదీకే ఊటీలా విష్ణు భక్తి రాక్రందన ప్రేమమయి హైల చంద్ర శేఖర భవన. ఆ విధంగా విష్ణు భక్తి క్రందనంతో ఈ చంద్రశేఖర ఆచార్యుల వాళ్ళ యొక్క భవనం అంతా కూడా ప్రేమమయం అయిపోయింది అనమాట. సహజయి వైష్ణవేరా. 6 అయిపోయింది, ఆపేసుకుందామా? ఓకే, ఆపేసుకుందాం. ఎందుకంటే ఈ సెక్షన్ శ్లోకాస్ చాలా పెద్దగా ఉన్నాయి, చాలానే ఉన్నాయి, చాలా టైం అయిపోతుంది. సో మనం ఇక్కడే ఆపేద్దాము. ఇప్పటివరకు ఆయన అందరు కూడా జగజ్జనని మాతలాగా ఆయన దర్శనం ఇచ్చారు. అందరు కూడా జగజ్జనని లాగా నారాయణి దేవిలాగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనని వేడుకుంటూ ఉన్నారనమాట. ఆ విధంగా సాక్షాత్ నారాయణి ఏ విధంగా అయితే కీర్తిస్తున్నారో అవే శ్లోకాలను అన్వయించి నారాయణి దేవిని వీళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. సో రేపు ఆ నారాయణి అందరినీ ఏ విధంగా కరుణిస్తుందో చూద్దాం. హరే కృష్ణ మాతాజీ. నారాయణుడు రూపంలో వస్తే ఏంటి, మహాప్రభు రూపంలో వస్తే ఏంటి, రుక్మిణి రూపంలో వస్తే ఏంటి, నారాయణి రూపంలో వస్తే ఏంటి, ఆయన ఇచ్చేటటువంటి కరుణ. ఆయన దర్శనమే దర్శనము. ఆయన ఏ ఆవేశంతో వస్తే ఏంటి, ఆయన దర్శనం అద్భుతమైనటువంటిది. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. అవునమ్మా, మెసేజ్ కూడా పెట్టాను, 5కి పెట్టుకుందామని. చూడలేదా? రేపు కూడా 5కే పెడతాను, రోజు 5కే పెడతాను. హరే కృష్ణ. నెట్ చూడాలి, అప్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ లేదు, చూద్దాం, చేస్తాం. హరే కృష్ణ, హరే కృష్ణ.